జనగూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలోన సాగేను ఈ హాయి ఒక పాటనా మా ఇల్లు బొమ్మరిల్లు ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అక్క గుర్తొచ్చింది. పేపర్లో ఏ అమ్మాయి కనిపించట్లేదని న్యూస్ చదివినా, ఎవరన్నా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చదివినా నాకు అక్కే గుర్తొస్తోంది బాబాయ్. నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా? నాకెవడో కడుపు చేశాడు, నేను చస్తానా బాబోయ్ అని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోతే ఇంకెక్కడ దొరుకుతుందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. కనిపించట్లేదంటే చిన్నపిల్లేమనుకున్నాను, కన్నెపిల్లే. ఎవరితో అన్నా లేచిపోయిందా? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. టెండర్కి కొటేషన్ ప్రిపేర్ చేశాను సార్, మీరు ఒకసారి చూసి ఫైనలైజ్ చేస్తే పంపించేస్తాను.
నేను కొటేషన్ ప్రిపేర్ చేశాను. ఈసారికి దీన్ని సబ్మిట్ చేయండి. ఎలాగైనా ఈ టెండర్ మనకే దక్కాలి. అన్నట్టు ఈ కాంట్రాక్ట్ కోసం మనతో పాటు ఇంకెవరెవరు కాంపిటీషన్లో ఉన్నారు? మిగతా వాళ్ళ నుంచి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సార్. ఉన్న ప్రాబ్లం వల్ల ఒక్క రాజేంద్ర ఇండస్ట్రీస్ నుంచే వాళ్లే ఈ టెండర్ని దక్కించుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది సార్. వాళ్లతో పోటీ మనకెప్పుడు ఉన్నదిగా. వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తే మన ప్రయత్నాలు మనకుంటాయి. మీరు ఈ కొటేషన్ సబ్మిట్ చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే సార్. సార్, టెండర్ సబ్మిట్ చేయడానికి ఈరోజే లాస్ట్ సార్. ఆ విషయం గుర్తు చేద్దామని వచ్చాను. ఎప్పుడూ రెడీ అయిపోయింది. ఇదేంటి సార్, మరీ ఇంత తక్కువ కొటేషన్ వేశారు? మార్కెట్లో నిలదొక్కోవాలంటే ప్రతి టెండర్ మనకే దక్కాలి. దానికోసం కొంత ప్రాఫిట్ వదులుకోక తప్పదు. అందుకని మరీ ఇంత తక్కువ కొటేషన్ వేస్తారా? లాస్ట్ టైం కూడా ఇలాగే చాలా ప్రాఫిట్స్ కోల్పోయాం సార్. ఎక్కువ కొటేషన్ వేసి అసలు టెండర్ రాకుండా పోవటం కంటే లాభం తక్కువైనా దక్కించుకోవటమే బెటర్. సరిగ్గా మేనేజ్ చేస్తే లాభాలు వాటంతట అవే వస్తాయి. టైం అవుతుంది. టెండర్ త్వరగా సబ్మిట్ చేయండి. ఓకే సార్. హలో, పంపించండి. ఓకే. అయ్యా, ఇది పెళ్లి కొడుకు వారి సమాచారం. ఇకపోతే మీ గురించి అన్ని వివరాలు నేను చెప్పాననుకోండి, కాకపోతే స్వయంగా మీరే చెప్తే బాగుంటుంది అని. ఇదే మా ఫ్యామిలీ. నేను, నా భార్య, నా తమ్ముడు, చెల్లెలు. తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. చెల్లెలి పెళ్లి అయితే కానీ తను పెళ్లి చేసుకోనంటున్నాడు. అందుకే చిన్నదైనా చెల్లెలి పెళ్లి ముందు జరిపించాలనుకుంటున్నాను. ఇకపోతే మా చెల్లెలు మీరేమీ చెప్పక్కర్లేదు. ఈ పెళ్లిళ్ళ పేరు అంతా చెప్పేశాడు. మీ చెల్లెలు ఇలా చూడగానే బయట మేము వినదంతా తక్కువ అనిపిస్తోందండి. ఇకపోతే ఫోటోలో ఉన్న మీ అమ్మాయి మా వాడికి తెగ నచ్చేసింది. మీరు కూడా ఓకే అనుకుంటే మంచి చెట్లు మాట్లాడుకుని ఇక ముహూర్తాలు పెట్టుకుంటే సరి. యారా, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? మా వాడు కొంచెం సిగ్గు ఎక్కువలేండి. హరినాథరావు గారు, అమ్మాయి వీళ్ళకి ఓకేనండి, మీరేమంటారు? మాకు కూడా ఓకే. ఎరా, నీకు ఓకేనా? ఓకే అన్నయ్య. మరి చెల్లెలేమంటుందో? మా మరదలకి కూడా ఓకే. శుభం. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరి. అయ్యా, ఇలాంటి విషయాలు అమ్మాయి అబ్బాయి ఉండగా మాట్లాడడం అంత బాగోదు. అందుకని బాబు, నువ్వు కాస్త బయటికి వెళ్తావా? అలాగేనండి. నువ్వు కూడా కాస్త లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా, చిన్నగా. మెల్లగమ్మా. ఏమ్మా, ఒకసారి ఆగు. అమ్మాయి ఏంటి కుట్టుతోంది? కాలికేమైనా దెబ్బ తగిలిందా? లేదండి, పుట్టినప్పటి నుంచి అంతే. చిన్న లోపం. మీకు చిన్న లోపమే. కాలు తిన్నగాలేందని చేసుకుంటే రేపు నలుగురు మా నోట్ల గడ్డి పెడతారు.
అలా మాట్లాడతారేంటండి? అన్నీ తెలుసుకునే కదా వచ్చారు. ఏమయ్యా, మా చెల్లెలి గురించి నీకు చెప్పిందంతా నువ్వు వాళ్ళకి చెప్పలేదా? ఫోటో చూసి చాలా బాగుంది అన్నారు. చిన్న లోపమే కదా, సర్దుకుపోతారులే అనుకున్నాను. ఏమిటయ్యా సర్దుకుపోయేది? పెళ్ళంటే ఒకరోజు బాగోతాం అనుకున్నావా? 100 ఏళ్ల జీవితం. రేపొద్దున్న ఇంటికి కొడలుగా వచ్చాక చకచకా తిరుగుతూ ఇంటి పనులు చేయగలదా? పోనీ నా కొడుకుతో షికారుకు వెళ్ళగలదా? ఏం చూసి చేసుకోమంటావయ్యా ఈ సంబంధాన్ని? తీసుకొచ్చావులే మహా పెద్ద సంబంధాన్ని. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. ఏం చూసి చేసుకోమంటావయ్యా ఈ సంబంధాన్ని? తీసుకొచ్చావులే మహా పెద్ద సంబంధాన్ని. చూడండి, కాళ్ళు సరిగ్గా లేకపోవడం మా చెల్లెలు చేసిన నేరం కాదండి, దేవుడిచ్చిన లోపం. పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? మా చెల్లెలని చెప్పడం కాదు, ఆణిముత్యం, మా ప్రాణం. తన కోసం మేమేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు ఎన్ని సంబంధాలు చూసినా మీ అబ్బాయిని చూసినప్పుడు కనిపించిన సంతోషం ఇంకెప్పుడు కనిపించలేదు. మా చెల్లెలు సంతోషంగా ఉండడం మాకు ముఖ్యం. దయచేసి పెళ్లి జరిగేలా చూడండి. అయ్యా, మీరు కాస్త పక్కకొస్తారా? ఇలా రండి చెప్తాను. ఇంకా ఏమిటి ఆలోచిస్తారండి? ఇప్పటికి మీ అబ్బాయికి 10 సంబంధాలు చూశాను. ఒక్కటి కుదరలేదు. ఆయన చెల్లెల కోసం ఏం కావాలన్నా ఇస్తారు. మీకు కావాల్సిందేదో అడగండి. డబ్బుంటే ఏ లోపమో కనిపించదు. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. తర్వాత మీ ఇష్టం. సరే పదండి. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఒక షరతు. షరత ఏంటో చెప్పండి. ఇంతకు ముందు మీరు ఇస్తున్న కట్న కానుకలతో పాటు ఈ ఇంటిని కూడా మా అబ్బాయి పేరుని రాసి ఇవ్వాలి. సరే. ఇకపోతే మీ అమ్మాయి బైక్ మీద కూర్చోలేదు కాబట్టి ఓ చిన్న కారు కొని పెడితే సరదాగా కారులో తిరుగుతూ ఉంటారు. అలాగే, ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నారు, మాకదే చాలు. మీకేం కావాలన్నా మేమిస్తాం. ఏమిటండి, వాళ్ళన్నీ ఇస్తారు సరే, అబ్బాయిని ఒక మాటే నడకుండా అన్నీ ఒప్పుకుంటారేంటి? వాడు మన మాట ఎప్పుడు కాదన్నాడే. సరే, ఇప్పుడే పిలిచి అడిగేద్దాం. ఇక్కడేం మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు. సరే, మేము ఇంటికి వెళ్ళి ఓ నిర్ణయం తీసుకుని కౌరు పంపిస్తాం. నువ్వు పదవే. సూర్య, వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఊకొడుతున్నావు. ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఊహించావా? ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా పర్వాలేదన్నయ్య, కాని మన చెల్లెలు సంతోషంగా ఉండాలి, అంతే. వాళ్ళని చూస్తుంటే
ఒట్టి డబ్బు మనుషుల్లా ఉన్నారు. వాళ్ళ మధ్యన మన కావ్య సంతోషంగా ఉండగలదా? వదినా, వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్లే కావ్యను పువ్వుల్లో పెట్టుకుని చూస్తారు. ఇంకెందుకురా ఏడుస్తావు? నీకు శుభవార్త చెప్పనా? ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారు. నా బంగారు చెల్లెలి కంటే నాకేది ముఖ్యం కాదు. వాళ్ళు అడిగిందంతా ఇస్తానని చెప్పానమ్మా. నువ్విచ్చే డబ్బుకి ఇష్టపడే కానీ నన్ను ఇష్టపడి చేసుకోవట్లేదు కదన్నయ్య. నాకు ఈ పెళ్ళొద్దన్నయ్య. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. నాకు ఈ పెళ్ళొద్దన్నయ్య. ఈ పెళ్ళే కాదు, అసలు నాకు పెళ్ళే వద్దన్నయ్య. నువ్వు ఎంతో కష్టపడి నాకు ఏదో ఒక సంబంధం తీసుకొస్తావు. వాళ్ళన్నీ మాట్లాడి ఈ కుంటిదాన్ని ఎవరు చేసుకుంటారని వెళ్ళిపోతున్నారన్నయ్య. నేను మర్చిపోదామనుకున్నా, నా విటుతనాన్ని గుర్తు చేస్తున్నారన్నయ్య. చాలా బాధగా ఉంటుందన్నయ్య. అయినా నేనేం తప్పు చేశాననే నాకు ఈ శిక్ష. పుట్టినప్పుడే ఆవిటితనంతో పుట్టానుగా. అప్పుడే అమ్మ నన్ను చంపేస్తుంటే నాకు ఈ బాధ ఉండేది కాదుగా. ఎందుకన్నయ్య అమ్మ నన్ను బతికించింది? చందమామని చూసావా? ఒంటి నిండా మచ్చలే. అయినా దాని నుంచి వచ్చే వెన్నెల్ని ఆస్వాదించని వారంటూ ఎవ్వరూ ఉండరు. నువ్వు కూడా అంతే. మా కళ్ళల్లో వెలుగుని నింపే దీపానివి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. అసలు బాధపడాల్సింది నువ్వు కాదురా, నిన్ను వేలెత్తి చూపేవాళ్ళు బాధపడాలి. ఈసారి నిన్నెవరన్నా ఏమన్నానని అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఏం చేస్తావేంటి? ఒక్కసారి నా బంగారు తల్లి మొహాన్ని చూడరా. నా చిట్టి తల్లి కాలిగోటిని తాకాలన్నా ఎంతో అదృష్టం చేసుకొనుండాలి. అయినా నా బంగారు తల్లి గురించి నేనెవడికో చెప్పడం ఏంటి? ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ ఓ రాకుమారుడు గుర్రం మీద వస్తాడు. మామూలు గుర్రమా లేకపోతే రెక్కల గుర్రమా అన్నయ్య? అమ్మని కూడా గుర్తుకు రానియకుండా నన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఇది చాలన్నయ్యా. ఎంత బాధనైనా క్షణాల్లో మర్చిపోతాను. వచ్చే జన్మలో కూడా నీకు చెల్లెలుగా పుట్టాలనుందన్నయ్యా, ఏ లోపము లేకుండా. అలా మాట్లాడదమ్మా, మాట్లాడకు.